హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో చందన మెయిల్ చేశారు రాజు గారు మహబూబ్ నగర్ నుంచి. ఓకే. సో రైస్ ఐటమ్ అడుగుతున్నారు. సో కాంబినేషన్ ఏదన్నా? కాంబినేషన్ ఏంటంటే కరివేపాకు రైస్ చేసుకుంటాం కదా. అవునండి. సో దాంట్లో శనగలు కానీ లేకపోతే ఇలాంటివి ఏమన్నా యూస్ చేసి చూపించమని అడుగుతున్నారు. అంటే ఎన్ని పప్పులు. ఓకే. సో ఇక్కడ శనగలతో ఇదివరకు చూపించాం కదా, రాజ్మాతో చూద్దామండి. రాజ్మాతో. సో కరివేపాకు రాజ్మా రైస్. ఓకే ఓకే మరి కరివేపాకు రాజ్మా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కరివేపాకు రాజ్మా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం కరివేపాకు కొంచెం పొడిలా చేసుకుందాం. సో కొద్దిగా వేయించేస్తే మనకు పొడి బాగా వస్తుంది. సో దీంట్లో కరివేపాకు. ఓకే. సో జనరల్గా నిల్వ ఉంచుకునే దానికైతే మనము ఈ కరివేపాకు చాలా డ్రైగా వేయించేసుకుంటే తప్పితే అది మనకి నిల్వ ఉండదు, లేకపోతే ఇట్లా బూజు పట్టినట్టు అయిపోతుంది. ఎస్, కొంచెం మాయిశ్చర్ ఉన్న బూజు పట్టేస్తుంది. యా. సో దీంట్లోనే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు. సో బేసిక్ గా చాలా మంది ఇళ్లలో ఈ కరివేపాకు పొడి చేసుకుంటూ ఉంటారు కదా. మనం ఎప్పుడైనా రైస్ ఐటమ్ చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ ఈ కాంబినేషన్ లో ఆ పొడి వాడేసుకోవచ్చు. సో స్పెసిఫిక్ గా అంటే మళ్ళీ చేసుకునే అవసరం లేకుండా యా కొద్దిగా ఎలాగో మనం అంటే రైస్ లో మిక్స్ చేసేసుకుంటాం కాబట్టి ఈ ఫ్లేవర్స్ కొద్దిగా 1-2 అటు ఇటు అయినా మనకి ఆ మెయిన్ కరివేపాకు టేస్ట్ అనేది తెలుస్తూనే ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే. సో అయితే చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: పెరట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు పువ్వులు ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అనుకుంటే బి కాంప్లెక్స్ క్యాప్సూల్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్సూల్స్ ని మొక్క మొదట్లో వేసినట్లయితే పువ్వులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సో ఇది కొంచెం మనకు చల్లబడిపోయింది. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసి పొడి రెడీ చేసుకుందాం. ఓకే. సో ఇది మిక్సీ పట్టేసి మనం పొడి రెడీ చేసుకుందాం. ఓకే. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. సో ఇది రెడీగా ఉంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది. అంటే పొడి ఒకటి మనం రెడీగా ఉంటే. సో సఫలా ఎడబుల్ ఆయిల్. సో సఫలా ఎడబుల్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకున్నా చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆయిల్ వాడుతున్నాం. ఓకే. సో ఇక్కడ కూడా కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాం. సో అది మధ్య మధ్యలో తగులుతుంటే రైస్ ఐటెంలో చాలా బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా జీలకర్ర, సో పచ్చిమిరపకాయలు, ఓకే, సో వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మెరుపు వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మా గింజలు. ఓకే. సో కొంచెం బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. అవును, రైస్ లో కదా కొంచెం సాఫ్ట్ గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే కర్రీలో అంటే మనం ఎలాగో కొద్దిగా వాటర్ అది వేసి మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి కొంచెం ఏమన్నా కొద్దిగా గట్టిగా ఉన్నా అక్కడ మెత్తబడిపోతుంది. సో ఇక్కడ కొంచెం మనకి చాయిస్ విజిల్ కంటే ఇంకొకటి ఎక్స్ట్రాగా మనం పెడితే బాగుంటుంది. యా. సో ఇప్పుడు ఎంటీఆర్ మసాలా వారి పసుపు పొడి అండి. ఓకే. సరిపడా ఉప్పు, ఓకే,
సో రాజ్మాలో కొద్దిగా యాడ్ చేసుకున్నాం లైట్ గా. సో ఎప్పుడైనా అంటే మన గింజ లాంటివి ఉడికించేటప్పుడు కంపల్సరీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం అప్పుడే కొద్దిగా గింజకు టేస్ట్ వస్తుంది. కొంచెం ఏవో చిన్న పెసరపప్పు లాంటివి అయితే మనకి పర్లేదు, కానీ కొంచెం పెద్ద సైజ్ లో అయితే మరి చప్పగా ఉంటే మనకి అంత టేస్టీగా అనిపించదు. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకు పొడి, సో రైస్ క్వాంటిటీకి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేస్తే కొంచెం ఆ రాజ్మాకు కూడా పడుతుందండి. సో ఉడికించుకున్న బాస్మతి రైస్. ఓకే. సో ఈ రైస్ వేసిన తర్వాత కూడా కొంచెం మగ్గితే మనకు బాగుంటుంది. సో ఆ రైస్ కూడా ఆ వేడితో బాగా పట్టేస్తుంది ఆ పౌడర్ అనేది కూడా. ఓకే ఓకే. సో అండ్ ఇలాంటి వాటికి చక్కగా కాంబినేషన్స్ కూడా ఏం అక్కర్లేదు, హ్యాపీగా ఉట్టన్నం అలా తినేయొచ్చు, ఎందుకంటే చాలా రాజ్మా అవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి. దీంట్లోనే మసాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఫైనల్ గా కొంచెం ఫుల్ కంప్లీట్ మీల్ గా కొద్దిమందికి ఆ కర్డ్ అంటే తినకపోతే అన్నం తిన్నట్టు ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఫైనల్ గా కొంచెం ప్లెయిన్ కర్డ్ వేసేసుకుని అందులోనే మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా కొత్తిమీర, సో ఇది గార్నిష్ కోసమే వాడుతున్నాం. ఓకే. కరివేపాకు రైస్ లో కూడా కొత్తిమీర లేదే మనకు అవ్వదు, చూసారా? అది ఉండాల్సిందే. మీకు కరివేపాకు కొంచెం ఎక్కువ ఇష్టం అయితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు పైన. కొంచెం లైట్ గా ఫ్రై చేసుకున్న, కొద్దిమంది నూనెలో ఫ్రై చేసుకుని వేసుకుంటారు. సో అది క్రష్ చేసి అలా వేసుకున్నా అది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. ఓకే. సో కరివేపాకు రాజ్మా రైస్ రెడీ. నైస్. గుమగుమలాడుతూ రైస్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరివేపాకు రాజ్మా రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రాజ్మా, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పొడి, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు రాజ్మా రైస్ రెడీ.